ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ ఈస్ ఓల్డ్ వెర్షన్ అంటున్న యువత, లేట్ నైట్ డిన్నర్, లేట్ నైట్ స్లీప్ ఈస్ ఫ్యాషన్ అంటూ సరికొత్త పందా వైపు అడుగులు వేస్తున్నారు. జీవితం అంటే 4 అంకెల్లో జీతం ఉంటే గడిచిపోతుంది అనుకుంటున్నారే గాని, జీవితం అంటే క్రమబద్ధమైన జీవన విధానం అని తెలుసుకోలేక అంకెల జీతాల వెంట పరుగులు పెడుతూ రేయి పగలు తేడానే తెలుసుకోక అలసిపోతున్నారు నేటి యువత. జీతం ఉంటే జీవితం అనుకుంటున్నారు. జీవితం ఉంటే జీతం అని తెలియక బతికేస్తోంది యువత. రోజులో ఎప్పుడో తినటం, రోజులో ఎప్పుడో నిద్రపోవడం అలవాటైపోయి రేయింబవళ్ల మధ్య తేడా గుర్తించటం మానేస్తున్నారు మెల్లగా. 3 పూటలా తినాలని, రాత్రి అయితే నిద్రపోవాలని, ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాలనే తలంపే లేకుండా రేయి పగలు తేడా మరచిపోయి నచ్చినప్పుడు తినడం, నచ్చినప్పుడు పడుకోవడం చేస్తున్నారు. దేహమనే దేవాలయాన్ని అగౌరవపరుస్తున్నారు. ఒక క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి వల్ల శరీరంలో అనేక మార్పులు జరిగి పేరు కూడా తెలియని ఎన్నో రోగాలకు దేహం దాసోహం అయిపోతోంది. ఇది గమనించకుండా పరిగెడుతూ జీవిస్తూ జీవితాన్ని కోల్పోతున్నాం. మీరంతా ఇది గమనిస్తున్నారా? ఆలస్యం అమృతం విషం, ఆలస్యంగా తింటే గుండె జబ్బులు ఖాయం అంటున్నారు గుండె నిపుణులు. లేట్ నైట్ అనగా అర్ధరాత్రి, అపరాత్రి వేళ హాట్ గా తినే అలవాటు ఉంటే అర్జెంట్గా మానుకోండి. వీరికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫ్రాన్స్ లో యూనివర్సిటీ సోర్బోన్ పారిస్ నోడ్కు చెందిన వైద్య నిపుణులు చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. గ్లోబల్ డిసీజ్ బర్డెన్ 2020 అధ్యయనం ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,00,000 మందిలో సగటున 235 మంది హృదయ సంబంధిత రోగాలతో మృత్యువాత పడుతున్నారు. మన దేశంలో 272 మంది చనిపోతున్నారు. ఈ అధ్యయనంలో ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఆలస్యంగా నేరుగా భోజనం చేసే వారిలో ఎక్కువగా ఈ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా ఆలస్యంగా తినేవారిలో 6% ఎక్కువగా ఉంది. అలాగే రాత్రి 8 గంటల కంటే ముందుగా తినేవారితో పోలిస్తే రాత్రి 9 తర్వాత భోజనం చేసే వారిలో 28% మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే డిన్నర్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్య రాత్రి సమయం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని వెల్లడి అయింది. అంటే రాత్రి భోజనం 7 గంటలకు ముగించి ఉదయం బ్రేక్ఫాస్ట్ 8 గంటల లోపే ముగించడం ఆరోగ్యానికి అత్యంత మేలు. ఇలా చేస్తే మన జీవ గడియారం చక్కగా పనిచేసి మన దేహం దేవాలయం అవుతుందన్నమాట. తద్వారా రక్తపోటు, స్ట్రోక్ వంటివి తగ్గుతాయి. ప్రపంచ ఆరోగ్య గణాంకాల ప్రకారం 2020 ప్రపంచవ్యాప్తంగా 17.7 మిలియన్ గుండె జబ్బుల మరణాలు సంభవిస్తే అందులో 5% మన దేశానివే. ఇందులో ఎక్కువ మరణాలు మన యువతవే. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవడం, రాత్రి భోజనం వీలైనంత వేగంగా ముగించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. భోజన వేళలకు, నిద్రా సమయానికి గుండె జబ్బులకు మధ్య ఉందని చాలా అధ్యయనాలు తేల్చి చెప్పాయని, రాత్రి వేళల్లో త్వరగా భోజనం చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుందని, చక్కెర స్థాయిలను మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని, హృదయ నాళ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించవచ్చని, తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. నేటి యువత ఇది గమనించి సరియగు భోజన వేళలు పాటిస్తే మంచి నిద్ర పట్టి పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని మరింత పెంచుతుందని ఆయన చెప్పారు.